హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాం. ఇంకా నా వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మేము మా చెల్లెల వాళ్ళ ఇంటికి బోనాల పండుగకి అయితే వెళ్తున్నాం. ఇంకా పిల్లలు అయితే స్కూల్ డుమ్మ, ఇంకా 2 days డుమ్మ అయింది. మొన్న మా బోనాల రోజు డుమ్మ అయింది, ఈరోజు మళ్ళీ డుమ్మ. ఇంకా మా మిన్న అయితే స్కూల్ డుమ్మ కొట్టినందుకు భయపడుతుంది. ఇంకా వాళ్ళ మేడంకి అయితే ఫోన్ చేయమని మళ్ళీ అంటుంది. ఇంకా నేను రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసి చెప్తా, ఇట్లా ఊరికి వెళ్ళినామని ఆమెకు చెప్పినా. ఇంకా మా సాయి గానికి అయితే స్కూల్ 4 రోజులు డుమ్మ కొట్టినా కానీ ఏం బాధ లేదు, ఏం టెన్షన్ పడాడు, ఫుల్ హ్యాపీ వానికి. ఇంకా మార్నింగ్ తొందరగా వెళ్ళి ఈవినింగ్ ఉండి ఈవినింగ్ వరకు ఉండి వద్దామని అనుకున్నాము. ఇంకా మేము మార్నింగ్ లేచి నుంచి 9 వరకు రెడీ అయి కూర్చుంటే మా ఆయన పని ఉందంట అని సర్వేకి పోయిండు. ఇంచుమించు 12కి వచ్చిండు. మేము 12 వరకు ఆడుకోవాలని అనుకున్నాం. వచ్చి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి ఇంకా మస్తు టైం అయింది. హాయ్ చెప్పు మీను. హాయ్. ఈరోజు సాయంత్రం వద్దామా రేపు వద్దామా? ఈరోజు సాయంత్రం వద్దాం. సాయి నువ్వు చెప్పు సాయి, ఈరోజు సాయంత్రం వద్దామా రేపు వద్దామా? నైట్ వద్దు. వాడు ఇప్పటిదాకా రేపు వద్దామా అన్నాడు, వీడియోలోనేమో సాయంత్రం వద్దామని చెప్తుండు. హాయ్ చెప్పు సాయి. ఏడుకోతున్నావు? ఎందుకు? ఏం చేస్తావు ఆడుకోయి? ఆడిపోయినాక నాకు గన్నులు ఇప్పి అవి ఇప్పి అంటే మాత్రం కొడతా నేను. ఆడ షాపులు పడ్డాయి అంట. ఫస్ట్ చెప్తున్నా, ఎక్స్ట్రాలు కొట్టిరనుకో అనానం మళ్ళీ కాలు వేసా, కాలు పట్టి అంత కాలు ఎత్తేసుకొని తీసుకొని వస్తా. అవే ఎక్స్ట్రా అండి. ఇలా స్కూల్ డుమ్మ కొట్టి సరేనా? స్ట్రిక్ట్గా ఉంటావా మంచిగా నీట్గా? ఊకే సతాయించొద్దు, మంచిగా నీట్గా ఉండాలి. అడిగి పోయినాక మాత్రం ఎక్స్ట్రాలు కొట్టవద్దు. మంచిగా పోవాలి, మంచిగా ఆడ దేవుని దర్శనం చేసుకోవాలి, రమ్మన్నప్పుడు రావాలి. మళ్ళీ నేను రాను డాడీ ఏడ్చినావు అనుకో మళ్ళీ ఇంకెప్పుడు ఊరికి తోలుకపోదు. అదే చెప్తున్నా, నువ్వు వీడు ఇట్లనే ఉంటావు, ఆడిపోయినాక రంగులు మారుస్తావు ఎప్పుడే కానీ. మళ్ళీ నాత్ర అంటావు, మబ్బులు అంటావు. ఇప్పుడే 2-3 సార్లు ఎట్లా మబ్బులు అవుతుంది? రాడ లక్షల ఫీజులు కట్టి మనం ఇటు ఊళ్ళో తిరుగుతుంటే ఎట్లా? సాయి ఏడుకొచ్చినాం ఇప్పుడు మనం? కొల్లూరు గేట్ దాటినాం. కొల్లూరు దగ్గర ఉన్న అపార్ట్మెంట్లు ఇవన్నీ. ఇక్కడ ఇంకా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఉంటాయి, చూపిస్తా. కావు ఇవి అపార్ట్మెంట్లు. మా ఎంత పెద్ద ఉన్నాయిరా. డబల్ బెడ్రూమ్ ఇల్లు అవేరా, చెట్ల మధ్యన కింద కనిపిస్తున్నాయి చూడు. అవే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడు. కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి. ఇవన్నీ ఓపెనింగ్ అయినాయా తెలియదు నాకు కూడా. ఓపెనింగ్ అయినాయా, అలా జనాలు ఉండరా లేరా అనే విషయం తెలియదు, కానీ ఇవైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు అని తెలుసు అంతే. అన్ని బాగానే పెద్దగా ఉన్నట్టున్నాయి. మరి పెద్దగా ఉంటాయి, మరి చిన్నగా ఉంటాయా? చూసి చిన్నగా ఉన్నాయి, దగ్గరనే ఉన్నాయి కదా విలేజ్ కి. మరి కొల్లూరు విలేజ్ లోనే ఉన్నాయి అవి. కొంచెం గ్యాప్ ఉన్నదంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వల్ల కూడా కొల్లూరు మస్తు డెవలప్మెంట్ అయింది. గిదేరా శ్రీ గాయత్రి స్కూల్, షెన్నుగాడు వచ్చే స్కూల్. కనిపించిందా సాయి? ఇదే స్కూల్. కొల్లూరు వచ్చేసింది. కొల్లూరు విలేజ్ లోకి వస్తుంది, లెఫ్ట్ తిరుగుతూ వస్తుంది. నానోళ్ళు పోషమ్మ గుడి దగ్గరనే నానోళ్ళు ఇల్లు ఉంటది. గుడి దగ్గర చాలా మంది ఉండొచ్చు.
ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాం కొల్లూరుకి. ఇంకా చెల్లెల వాళ్ళదైతే టెంపుల్ దగ్గరనే ఉంటుంది ఇల్లు. ఇక్కడ ఇంకా బొమ్మల షాప్స్ అవన్నీ పడ్డాయి. ఇంకా పిల్లలు వాటిని చూసి చాలా ఎగ్జైట్ అవుతారు. టెంపుల్ కూడా బాగా అరేంజ్ చేసిర్రు. ఇంకా మేము ఇంట్లోకి అయితే వెళ్ళిపోయినాం. టెంపుల్ దగ్గరనే ఇల్లు ఉండడం వల్ల మొత్తం ఇల్లుకు బ్యానర్లు అయితే కట్టిరు. మేము పోయేసరికి అయితే చెల్లెలు బోనం రెడీ చేసింది. అంటే అమ్మ ముందే పోయింది, అందుకే బోనం ఫస్టే రెడీ చేసిర్రు. మేము వెళ్ళడం లేట్ అయింది కాబట్టి ఇంకా అన్నీ రెడీ పెట్టి మా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. తమ్ముడు ఏడుకోండి మమ్మీ మళ్ళీ కొంటి చేతలు చేయనిపోయినా. సాయి నువ్వేం చేస్తున్నావు? కొంటి చేతలు చెయ్యకు, ఇక్కడనే ఉండు. మళ్ళీ మళ్ళీ కిందికి పైనకి తిరగకు. తిరగొద్దు, నేనైతే ఫస్ట్ చెప్తున్నా. చెప్పుకుంటే ఇక్కడ మన దానికి కాదు. నాన్న రెడీ అయినావా? ఇక్కడ చూడు ఒకసారి, సూపర్ రెడీ అయినావు నువ్వు. మాట్లాడరా, మీ ఇంటికి వచ్చినందుకు స్టైల్ పడుతున్నావు. ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. హాయ్. నీ స్కూల్ చూసి వచ్చినాం మేము ఇప్పటివరకు వస్తుంటే. నువ్వు స్కూల్కి పోయినావా నిన్న మొన్న? నీ డ్రెస్ చూపి, లే పైనకి లేచి చూపి. నీ డ్రెస్ బాగుందా బాగాలేదా చూపుతా. బాగుందా? నీ డ్రెస్ బాగుంది. ఏయ్, ఈరోజు ఏముంది మీ ఇంటి దగ్గర? ఏముంది మీ దగ్గర? పామా? పండుగనా? బోనాల పండుగనా ఈరోజు మీ దగ్గర? 3 పాములు వచ్చినాయి. బాయ్ బాయ్. మీ తమ్ముడు ఏం చేస్తుంది? ఏడుస్తుండాడు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉండు. ఎందుకు ఏడుస్తుండు మీ తమ్ముడు? నువ్వు కొట్టినావా? కొట్టినావా? ఎందుకు కొట్టినావు? నిన్ను కొట్టిండా? ఎందుకు కొట్టిండు? సరే. బోనాలు కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం టెంపుల్ నుండి. టెంపుల్ వీళ్ళ ఇంటి దగ్గరనే ఉండడం వల్ల కొంచెం తొందరగా వచ్చినాము. ఇంకా ఫుల్ లైన్ ఉంది. లైన్లో నిలబడి నైవేద్యం అయితే లోపలికి ఇచ్చి అయితే వచ్చినాం. ఇంకా పిల్లలు అయితే బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్ళిరు. ఇంకా వాడు వచ్చి నుంచి బొమ్మల కోసమే ఏడుస్తుండు. ఏం తెచ్చుకున్నావు? గన్నె చూపి, నీ గన్నె చూపి ఒకసారి. మంచిగా చూపిరా, వెనక నుంచి చూపిస్తున్నావు, ముందు చూపి. అట్లా చూపి. వావ్, సూపర్ ఉందిరా నీ గన్ను. అన్న ఎక్కడ పోయిండు? 3 ఉన్నాయా? అమ్మో బాగుంది, పెద్ద ఉంది, పెద్ద ఉంది. అన్న కూడా తెచ్చుకోవడానికి పోయారు కదా. ఇంకా బాగుంది. తమ్మునికి ఏం తెచ్చిర్రు మరి? పీప తెచ్చిరా? వానికి వస్తుందా ఊపడానికి? వస్తుందా? నీ గన్ను సూపర్ ఉంది. స్కూల్కి పోకుండా ఇక దాంతోనే ఆడుకో. ఓపెన్ చేసావు ఇప్పుడు దాన్ని? చెయ్యకు, అన్నీ ఒక్కొక్కటి దూరం దూరం పడతాయి. సరేనా? సరేనా? తింటురా? తిందురండి మీరు కూడా, తిందురండి అన్న. ఎందుకు టైం కాలేదు? 3 అవుతలే, 4 to 4 అవుతుంది. తినండి కూర్చోండి.
ఏమైంది నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు తినేటప్పుడు కూడా. తినండి పండుగ రోజు. సాయి తింటున్నావా? ఏమేమి స్పెషల్ చేసిండ్రా నాని? చికెన్, మటన్, పూరీలా? పూరి, చికెన్, మటన్. వామ్మా వీడైతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఏం చేస్తున్నావురా? తాగు 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 తాగు, నేనేమంటలేదు, తాగు తాగు.
ఇంకా బోనాలు కంప్లీట్ అయినాక అయితే మేము ఇంకా చెల్లెలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకా అక్కడ నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసరికి అయితే 10 o'clock అయింది. నా వీడియో మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ. బాయ్ బాయ్.